ద్వావింశోధ్యాయః. కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కాని పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించో లోపల ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువలన ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది. రక్తమాంసాలు మాత్రమే కాకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు. అన్నార్తుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగలించుకుపోసాగాడు. అతని దైన్య హైన స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, కాసేపు ఆగవయ్యా, ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం, ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి చూరితో సహా అతని వెంటబడ్డాడు. ఆ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు. ఆ పారుడు కూడా ఆ చారుని వెనకాలనే పరిగెడుతూ, అయ్యా, నెయ్యి తీసుకుని వెళ్లి కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు. అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలన పడి మూర్ఛబోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు, అయ్యో, మూర్ఛపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలుని విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. అప్పుడు విష్ణుదాసుని కళ్లకు శంకు చక్ర గదాబ్జధారి, పీతాంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంఛితుడు, కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణ వలె గోచరించడంతో అతడు సాత్వికాభావ వృత్తుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు. ఆ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు. అప్సరసులు ఆడారు, గంధర్వులు పాడారు. దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది. అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసుని గురించి కౌగలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి, ఓ ముద్గరముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడు అయిన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా. నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్టు లేదు. దీనిని బట్టి కేవలం భక్తియే తప్ప విష్ణునుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు. బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు. తస్మాదద్యాపి తద్దేశే సదా రాజ్యాంశ భాగినా స్వశ్రీయ ఏవ జాయంతే తత్కృతాతి విధవర్తనః. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరికి చేరి, ఓ శ్రీహరి,
త్రికరణ శుద్ధిగా నా యందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగా అగ్ని ప్రవేశం ఆచరించాడు. ముద్గలస్తు అథ క్రోధాచిక ముత్పటాయన స్వకం అతస్వద్యాపి తద్గోత్రే ముద్గల విశాఖ భవన్. అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రం ఈనాటికి విశాఖగానే వర్ధిల్లుతుంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును విశాఖగానే వర్ధిల్లుతుంది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఆ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ఓ విప్రుడా, విష్ణునుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గము భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండు, ఒకటి ఆత్మజ్ఞానం, రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు. 21, 22 అధ్యాయములు 26వ రోజు పారాయణము సమాప్తము.